మిత్రమా, నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి మిత్రమా. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడదాని మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు. మిత్రమా, నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకి కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. ఒకటి గుర్తించుకో మిత్రమా, మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరెప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరెప్పుడు కూడా మీలాగే ఉండండి. మిత్రమా, డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే మిత్రమా. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. మిత్రమా, గతం గురించి గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమైనది. స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అనేది మనకి ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. తెలుసుకుని మసులుకో మిత్రమా. నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నపోతుంది. మీ జీవితంలో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని గుర్తుంచుకో మిత్రమా. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే చాలా ఎక్కువ. మనం అబద్ధం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిత్రమా, జీవితంలో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడగ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందామనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువల్ల మీరు చేసే పనులకు బాధ్యులు ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ఉండాలి. బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడే గొప్ప మిత్రమా. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నవన్నీ చేస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టరు. మీరు నమ్మింది చేయడం మొదలు పెడితే మీకు నచ్చింది దొరకడం సులువవుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కాలం కూడా సర్ఫ్ లాంటిదే. దానికి సమయం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసు కట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం మిత్రమా. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడం, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వడం. మిత్రమా, ఆలోచననే యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. నువ్వు కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిది. మిత్రమా, భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. నీ మీద నువ్వు విశ్వాసంతో ఉంటే మరియు కష్టపడి పనిచేస్తుంటే అదే మంచి మందులా నీ ఓటమి మీద పనిచేస్తుంది. అదే నిన్ను గెలిపించడానికి కూడా పనిచేస్తుంది మిత్రమా. నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. మీ గెలుపు మార్గాన్ని మీరే కనిపెట్టాలి. ఎందుకంటే మీ ముందు ఎవరూ నడవరు, మిమ్మల్ని అనుసరిస్తారంతే. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం మిత్రమా.
ఒకటి గుర్తించుకో, నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. 1, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు. 2, ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు. 3, నీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకట ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది మిత్రమా. ఎదుటి వారిని ఎప్పుడూ అవమానించకండి. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాలగోటికి కూడా సమానం కారు. మీకు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు. మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా మసలుకో మిత్రమా. త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుంది. 4 విషయాల్లో సిగ్గుపడద్దు మిత్రమా. 1, పాత బట్టలు. 2, పేద స్నేహితులు. 3, ముసలి అమ్మా నాన్న. 4, సాధారణ జీవనం. మిత్రమా, పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్ళి తర్వాత కనిపించకపోవచ్చు. అలా అని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం. గుర్తుంచుకోండి, ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, ఏకాంతంలో మందలించాలి. 10 మందిలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ కాదు మిత్రమా. మీరు ఆదరించిన వాళ్ళు మిమ్మల్ని చేదరించుకున్నప్పుడు మీ సమాధానం మౌనమే మాత్రం అవ్వాలి తప్పితే మరొకటి కాకూడదు. ఎందుకంటే అది విజ్ఞతతో కూడుకున్న సమాధానం. అందులో గెలుపు తప్ప ఓటమి ఉండదు. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయము లెక్కలోకి వస్తుంది. ఎంత ప్రేమ చూపించినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అనుకునే భర్త ఉన్నంతకాలం ఆ భార్య మహారాణియే. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.